సిడ్నీ టెస్ట్లోనూ మనోళ్లు మారలేదు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 185 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. చివర్లో జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా కాస్త పోరాటంతో ఈ మాత్రమైనా చేయగలిగింది. టాస్ గెలిచిన కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టాప్ ఆర్డర్ అవకాశాన్ని అందుకోలేకపోయింది. ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ నిరాశపరిచారు. సిడ్నీ టెస్ట్లోనూ మనోళ్లు మారలేదు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 185 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. చివర్లో జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా కాస్త పోరాటంతో ఈ మాత్రమైనా చేయగలిగింది. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాప్ ఆర్డర్ అవకాశాన్ని అందుకోలేకపోయింది. ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ నిరాశపరిచారు. గిల్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. కోహ్లీ మరోసారి స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో కాసేపు జడేజా, పంత్లు పోరాడారు. 40 పరుగులు చేశాడు పంత్. అయితే 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు పంత్. సిడ్నీ టెస్ట్లోనూ మనోళ్లు మారలేదు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 185 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. చివర్లో పంత్, జడేజా, బుమ్రా కాస్త పోరాడటంతో ఈ మాత్రమైనా చేయగలిగింది. టాస్ గెలిచిన కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టాప్ ఆర్డర్ అవకాశాన్ని అందుకోలేకపోయింది. ఓపెనర్స్ జైస్వాల్, రాహుల్ నిరాశపరిచారు. గిల్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. కోహ్లీ మరోసారి స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో కాసేపు జడేజా, పంత్లు పోరాడారు. 40 పరుగులు చేశాడు పంత్. 40 పరుగులు టాప్ స్కోర్గా నిలిచాడు. పంత్ బొలాండోకు దొరికిపోయాడు. నితీష్ కుమార్ కూడా డక్అవుట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో బొలాండ్కు 4 వికెట్లు దక్కాయి. మిచెల్ స్టార్క్కు 3 వికెట్లు, కమిన్స్కు 2 వికెట్లు దక్కాయి.